నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతమైందని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత తెలిపారు. సీఎం సభను విజయవంతం చేసిన నల్గొండ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ, నల్గొండలో సీఎం సభ విజయవంతం ద్వారా అన్ని వర్గాల ఆదరణ కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రుజువైందని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు దిక్కుతోచక అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ సభకు భారీగా హాజరైన నల్గొండ మహిళా సోదరీమణులకు ఆకాంక్ష మేరకు సీఎం రేవంత్ రెడ్డి వారి పక్షపాతిగా నిలబడ్డారు. దేశంలోనే ఆదర్శ పాలన అందిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరోసారి తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలనలో నల్గొండ జిల్లాకు చేకూరిన ప్రయోజనం శూన్యమని, నేటి 2.5 సంవత్సరాలుగా పాలనలో వేల కోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రిది అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్, నెల్లికల్, కిష్టరాంపల్లి రిజర్వాయర్, బ్రాహ్మణవెల్లంల, చెర్లగూడెం రిజర్వాయర్లను పూర్తి చేయకుండా నల్గొండ రైతులను వంచిన బీఆర్ఎస్ నేడు ముసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను రాజు చేస్తామని సీఎం హామీ ఇవ్వడం పట్ల సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు ఓటు ఎందుకు వేయాలో చెప్పలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, ఎండీ ముంతాజ్ అలీ, మేకల రాజేందర్ రెడ్డి, దామనూరి అశోక్, చెర్లపల్లి గౌతమ్, పగిళ్ల రాజు, వేముల గోపీనాథ్, వెంకటరత్నం, గుర్రం వెంకటేష్, గుర్రం కోటేష్, ఎండీ అజీజ్, సయ్యద్ నాగుల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల దీవెనతోటి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి, దేశానికి ఆదర్శప్రాయమైనటువంటి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా దేశం లోపటనే మహిళలకు పెద్దపీట వేస్తూ రూపాయలు మహిళలకు పక్షపాతిగా నిలబడ్డ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగంలో ఉన్నటువంటి నా తెలంగాణ ఆడపడుచుల యొక్క దీవెన సంపూర్ణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో తెలియజేస్తూ ఉన్నాను. నిన్న జరిగినటువంటి సభతోటి ఆ సభకు హాజరైన వేలాది మంది ప్రజల యొక్క దీవెనలు, నినాదాలు స్పష్టంగా కనపడ్డాయి. అది రైతు బంధు రూపంలో కావచ్చు, సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ కావచ్చు, ఉచితంగా 200 యూనిట్ల ఏదైతే ఇవాళ మరి దాదాపు 50 లక్షల కుటుంబాలకు ఇవ్వడమే కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, 5 లక్షల విలువ చేసేటువంటివి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలోనే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా అప్పులతో ఆగమైన ఈ తెలంగాణని గట్టెక్కించి 2.5 సంవత్సరంలోనే ఈనాడు దేశంలోనే మరి నెంబర్ 1 తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషిని ఇవాళ నల్గొండ జిల్లా ప్రజల ఆమోదం లభించింది. సంపూర్ణంగా విజయవంతమైంది. విజయవంతం చేసినటువంటి నల్గొండ ప్రజలకు, ఈ ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కృషి అభినందనీయమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, వారందరూ కూడా రేవంత్ అన్న అని మనసారా ఓ అన్నను పిలిచినట్టు కుటుంబ సభ్యుని వాత్సల్యంతో మాకు కనపడింది. కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా తప్పకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీలని, తర్వాత ఉన్న జిల్లాలను మొత్తం కూడా జిల్లా పరిషత్లను కైవసం చేసుకొని ముఖ్యమంత్రి నాయకత్వానికి తిరుగులేదని చెప్పేసి ఈ జిల్లా కానీ రాష్ట్రం కానీ ప్రజలు అండగా నిలబోతూ ఉన్నారు. అందుకోసంగా ఇవాళ ఏదైతే మా సభకు సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులు కానీ, అధికారులు కానీ, నా సోదరిమణులు కానీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కానీ, అనేక మంది రకరకాలైన పద్ధతుల లోపల ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని నిలుపుకొని మీరు వారికి సహకరించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.